ఒక 2.5 సంవత్సరాలు తులారాశి వారికి అదృష్ట రాజయోగం అండి. ఈ 2.5 సంవత్సరాలు మీరు చూడండి, మీరు 9వ స్థానంలోకి గురువు అడుగుపెట్టే లోపే, అంటే మే 15న అష్టమ గురువు కాస్త 9వ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు మీనరాశిలోకి శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అక్కడ షష్టగ్రహ కూటమి జరిగింది కాబట్టి, తులారాశికి 6వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, ఈ 2.5 సంవత్సరాలు మీరు ఆడిందే పాట, పాడిందే పాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ టైం వచ్చేలోపు మీరు మీకున్నటువంటి ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసుకోండి. మీకున్నటువంటి కష్టాలను మొత్తం అంటే మనం ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసుకుంటే, ఒక మార్గం అన్వేషించగలిగితే మన ప్రయాణం సులువుగా కొనసాగుతుంది. మనం ఒకసారి ఒక రూట్లోకి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళామంటే ఆ రూటు గుర్తుంచుకొని ఆ రూట్లో నుండి వెళ్ళిపోతాం, ఏ ఇబ్బంది ఉండదండి. కాబట్టి ముందే మనకు ఈ తులారాశి వారికి, మరి ఈ తులారాశిలో జన్మించిన ఇంటికి మొదటి సంతానం మీ నాన్నగారికి, మూడో సంతానం, మొదటి కానీ మూడో సంతానం అయి ఉండకూడదు, అదొక మైనస్. మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు 4 ఒకట్లు ఉండకూడదు. ఆ తర్వాత ఎస్, ఎల్, జి, సి, ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు. మీ డెస్టినీ నెంబరు 1 కానీ 3 కానీ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ భార్య 1 కానీ 3వ సంతానం అయి ఉండకూడదు.